బాబాస్ డివైన్ రేడియన్, బాబా యొక్క దివ్య తేజస్సు. మనీ బీయింగ్ బాబాస్ సిస్టర్ రిజంబల్డ్ హిమ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. మణిజ మనందరికీ తెలుసు, బాబాకి స్వయంగా సోదరి కాబట్టి చాలా వరకు బాబాను పోలి ఉండేది ఆవిడ. చాలా వాటిలలో బాబాకు దగ్గరగా ఉంటూ ఉండేది ఆవిడ. వైల్ నెరేటింగ్ స్టోరీస్ షీ వుడ్ నాట్ ఓన్లీ ఇమిటేట్ బాబాస్ గెస్చర్స్ but also did it with so much feeling that often it felt as if Baba himself was there in that moment and blessing us with his presence. బాబా ఎప్పుడో ఒక చెప్పిన సన్నివేశాన్ని ఆవిడ చెబుతూ ఉన్నప్పుడు బాబా ఆ సంజ్ఞను ఎలా చెప్పేవారో తను దాన్ని ఇమిటేట్ చేసి చూపించేది. ఇలా బాబా ఎలా చెప్పారు, ఐ ఫర్గివ్ యూ అంటే ఆ భంగిమ ఎలా ఉంటుందంటే, సముద్ర తీరంలో కల్మషం అంతా పడేసి ఉన్నప్పుడు ఒక పెద్ద కెరటం వచ్చి ఇలాగ ఒక్కసారి ఆ కల్మషాన్ని తనతో పాటు లోపల తీసుకెళ్లి సముద్ర గర్భంలో పడేస్తే అది అంతా ఎంత స్వచ్ఛంగా అయిపోతుందో అలాగ బాబా చెయ్యి ఇలా ఐ ఫర్గివ్ యూ తీసేశారు నీ కల్మషం అంతా. అంత అద్భుతంగా బాబా ఎలాగైతే ఆ భంగిమ చేసేవారో దానిని ఇమిటేట్ చేసి బాబాయే చెబుతున్నాడా ఈ విషయము అని అనుభూతి పొందేలాగూ ఆ వాతావరణాన్ని సజీవంగా మార్చేసేది ఆవిడ. ఐ డిస్టింక్ట్లీ రిమెంబర్ వన్ పర్టికులర్ సీన్, ఒక దృశ్యం నాకు బాగా జ్ఞాపకం. వెన్ మణి వాజ్ టాకింగ్ అబౌట్ బాబాస్ గురుప్రసాద్ పబ్లిక్ దర్శన్ ప్రోగ్రామ్. గురుప్రసాద్లో ప్రజాదర్శనం ఏర్పాటు చేశారు బాబా ఒక సందర్భం. దాని గురించి చెప్పిన ఆ సన్నివేశం నాకు బాగా గుర్తు. షీ వాజ్ టెలింగ్ us about how when Baba blessed the crowd his gesture was so oceanic. ప్రజలందరూ వచ్చారు, బాబా వేదిక మీదకి వచ్చారు. వచ్చి వాళ్ళందరికీ అభివాదం చెబుతూ ఉన్నప్పుడు ఒక మహాసముద్రం అక్కడికి వచ్చి వేదిక మీద నుంచుందా అన్నట్టుగానే అనిపించింది నాకు అని మణి ఆ చెప్పినటువంటి సందర్భం ఇతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఫ్టర్ సేయింగ్ దిస్ మణి గాట్ అప్ అండ్ స్టూడ్ నియర్ బాబాస్ చైర్ అండ్ ఇమిటేటెడ్ హౌ బాబా బ్లెస్డ్ ఎవ్రీవన్ త్రూ హిస్ గెస్చర్స్. మండలి హాల్లో చెప్తోంది ఆవిడ. ఇలా చెప్తూ వెంటనే లేచి బాబా సోఫా పక్కకి వెళ్ళి బాబా ఇలా వచ్చారు, ఇలా నుంచున్నారు అని ఆవిడ అందరినీ బాబా ఎలాగైతే ఆ అభివాదం చేశారో ఇలా చూపెడుతోందనమాట ఆవిడ తన చేతితో చేసి. అదృష్టం ఆ రోజుల్లో జ్ఞాపకం ఉందో లేదో మీకు, తొలి అమరతిథిల్లో 70, 71, 72, 73 ఆ రోజుల్లో సమాధి ఎదురుగా ఆడిటోరియం ఉంది కదండి, అక్కడ సినిమాలు వేస్తూ ఉంటారు అమరతిథికి. అక్కడ సినిమా వేస్తున్నప్పుడు మణి మైకి పెట్టుకొని ఆవిడ చెప్తూ ఉండేది ఆ రోజుల్లో. బాబా ఏం చెప్తున్నారో తెలుసా అని ఆ గెస్చర్స్ని ఆవిడ మాటల్లో చెప్తూ ఉండేది. బాబా ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు. ఆ రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటే అక్కడ మణి, ఎరిచ్, ఆది అందరూ ఉండేవారు. ఇన్ దట్ మూమెంట్ నాట్ ఓన్లీ ఐ బట్ ఆల్ ఆఫ్ us present were struck by the resemblance and the transformation that came over మణి. నేనే కాదు అందరం కూడా అలా మణికి చూసి బాబా కింద అయిపోయింది మణి అనిపించింది మాకు. అంటే ఆ మణి స్థానంలో బాబాయే వచ్చేసారు. అంత పోలికలు రంగులో కానీ ఆ ముఖ వచ్చేస్తు కానీ అలా బాబాయే అక్కడికి వచ్చేసాడా అనిపించేది మాకు. దట్ ఈచ్ వన్ ఆఫ్ us లిటరల్లీ సా దట్ ఇట్ వాజ్ బాబా బ్లెస్సింగ్ ద పిలిగ్రిమ్స్ ఇన్ ది హాల్. మాకు అనిపించింది బాబాయే స్వయంగా అక్కడ నుంచొని ఆ హాల్లో ఉన్న సందర్శకులందరినీ ఆయన తన ఆశీస్సులతో ముంచెత్తుతూ ఉన్నాడు అని మాకు అనిపించింది. మనీ వుడ్ టాక్ అబౌట్ ద దర్శన్ ప్రోగ్రామ్స్ అంటే అప్పుడు ఆ దర్శనం ఎలా జరిగిందో మణి మాటల్లోనే నేను చెప్తాను. ఆన్ సచ్ అకేషన్స్ బాబా టర్న్ ఆన్ హీజ్ డివైన్ రేడియన్స్. బాబాలో ఇప్పుడు శివుడు మనం చూస్తాం, ఒకటి పురుషుడు ఒక స్త్రీ అని. అలాగే బాబాలో గాడ్ మ్యాన్, దైవీ మానవుడు అంటే 2 స్విచ్లు ఉంటాయట ఆయనలో. ఒకటి గాడ్ స్విచ్, ఒకటి మ్యాన్ స్విచ్, 2 ఉంటాయి అన్నమాట. ఒకసారి ఒకటి వెలుగుతూ ఉంటుంది, ఇంకొకసారి ఇంకోటి వెలుగుతూ ఉంటుంది. ఈ ప్రజాదర్శనం వచ్చేటప్పటికి ఆ గాడ్ స్విచ్ నొక్కేస్తాడట, ఇక నిండు భగవంతుడు కనపడుతూ ఉంటాడు. అది ఇక్కడ మణి చెప్తోందనమాట ఆ విషయం. బాబా టర్న్డ్ ఆన్ హీజ్ డివైన్ రేడియన్స్, తన దివ్య తేజస్సుని మేట నొక్కేశాడని ఆ ప్రజాదర్శనంలోకి వచ్చేటప్పటికి. హీ వుడ్ బి గ్లోయింగ్, మెరిసిపోతూ ఉంటాడు. షవరింగ్ హిజ్ లవ్ ఆన్ ఆల్ ద పిలిగ్రిమ్స్ హూ వుడ్ బి డ్రౌనింగ్ ఇన్ దిస్ డివైన్ రేడియన్స్. ఎవరైతే ఆయన
దివ్య తేజస్సు చూసి మురిసిపోతూ ఉన్నారో వాళ్ళ మీద తన దివ్య ప్రేమ ప్రవాహాన్ని కురిపించేసి తడిసి ముద్దయిపోయేలాగా ముంచేస్తాట ఆయన. అంటే ప్రజాదర్శనంలో స్పెషల్ బాబా అన్నమాట. అంటే ఆయన దివ్యత్వం అంతా ఒక ఉధృతిలాగా వచ్చి వాళ్ళ మీద పడిపోతుంది. ఎవ్రీవన్ ఫెల్ట్ అండ్ పర్సీవ్డ్ ఇట్. బాబా మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా, ఆయన ఎవడో పూర్తిగా తెలిసినా తెలియకపోయినా, గాడ్ స్పీక్స్ చదివిన వాడికి, డిస్కోర్సెస్ చదివిన వాడికి, అసలు ఏమీ చదవని వాడికి సమానంగా ఇందులో మునిగిపోవలసిందే. ఇక వాడికి ఎవడు కూడా మినహాయింపు కాదు. బట్ లిటిల్ డిల్ ది లవర్స్ నో వాట్ హిస్ కండిషన్ వాజ్ జస్ట్ ప్రయర్ టు ది దర్శన్ ప్రోగ్రామ్ మని చెప్తోంది. కానీ ఒక్కడికి కూడా వీళ్లలో తెలియని సత్యం ఒకటి ఉంది. ఏమిటి? ఈ దర్శనానికి వచ్చే ముందు క్షణము వరకు బాబా పరిస్థితి ఎలా ఉందో వీళ్ళెవ్వరికీ తెలియదు. హౌ ఫ్రైల్ అండ్ ఫ్రగైల్ హిజ్ హెల్త్ వాజ్. శిథిలం అయిపోయి ఉంది ఆయన ఆరోగ్యం. ఆ టైంలో నీరసం, అంత నిస్పృహతో బాబా ఉన్నారు. ఆయన పరిస్థితి అలా ఉంది. హీ వుడ్ బి సఫరింగ్ ఫర్ మంత్స్, నెలలు తరబడి ఆయన అలా మంచాన్ని పట్టేసి ఉన్నటువంటి పరిస్థితి. బికాజ్ ఆఫ్ ఈ యూనివర్సల్ వర్క్. ఆయన విశ్వ కార్యక్రమం చేస్తూ ఉండేవారు. మనం చూస్తే చివరి దశకం అంతా, రెండవ మోటారు ప్రమాదం తర్వాత ఎక్కువ శాతము ఆయన మెహరాజాద్కే కనపై ఉండేవారు, నడలేకపోయేవారు, ఎక్కువ మంచం మీద కూర్చునే ఉండేవారు. బాబా ఏమన్నారు? నా విశ్వ కార్యక్రమము తీవ్రమైన స్థాయిలో చేస్తూ ఉండడం వలన నేను తట్టుకోలేనంత అసౌకర్యానికి, అస్వస్థతకు గురవుతూ ఉన్నాను అని చెప్పేవారు. ఆ టైం అన్నమాట. స్ట్రేంజ్ సిమ్టమ్స్ వుడ్ అపియర్ ఇన్ హిజ్ బాడీ. చాలా వింత లక్షణాలు వచ్చేసేవి ఆయన శరీరంలో. ఏం తెలిసేది కాదు. సడన్గా పళ్ళు ఏమీ పనిచేయట్లేదు, నొప్పి 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 అనేవారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళంతా రకరకాలు ఏదో పాపం వేసేవారు. ఇంకొక చోట వచ్చేది, అరిపోయేది, మళ్ళీ ఇది అనేవారు. ఇలాగూ రకరకాల లక్షణాలతో ఆయన సతమతమవుతూ ఉండేవారు. అండ్ నో ట్రీట్మెంట్ ఆర్ డాక్టర్ వాజ్ ఏబుల్ టు హెల్ప్ హిమ్. ఒక పక్క డాక్టర్ గోహర్, డాక్టర్ నీలు అప్పుడు చచ్చిపోయాడండి. గోహర్, డాక్టర్ డాంకిన్, వీళ్ళిద్దరూ ఉండేవారు. ఎవడు ఏమీ సాయం చేయలేకపోయేవారు. ఆయనకి ఏం పని జరిగేది కాదు వైద్యం. ఇట్ వాజ్ అన్ ఇంటెన్స్ టైమ్ ఫర్ దోస్ ఆఫ్ us who lived with. ఆయనతోటి సహజీవనం చేసే మాకు నరకం అంటే ఏమిటో అనుభవానికి వచ్చేది. ఎందుకని? ఆయనంటే అంత ప్రేమ మాకు, కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి. సర్వము సృష్టికర్త అయి ఉండి కూడా ఆయన అలాగ నరకం అనుభవిస్తూ ఉంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ ఉండేవాళ్ళం. వీ ఫెల్ట్ హిస్ సఫరింగ్ అండ్ సఫర్డ్ అలాంగ్ విత్ హిమ్. ఆయన బాధ మేము పంచుకునేవాళ్ళం. ఎందుకని ఏమి చేయలేము, మేము కూడా అంత బాధలో నలిగిపోయేవాళ్ళం ఆయనతో పాటు. ద ఇంటెన్సిటీ ఆఫ్ హిస్ సఫరింగ్ విచ్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ యూనివర్సల్ వర్క్ వాజ్ టూ మచ్ ఫర్ అస్ టు బేర్. మేము తట్టుకోలేకపోయేవాళ్ళం. అది చాలా కష్టం. ఎందుకని ఆయన విశ్వ కార్యక్రమం యొక్క భారం చాలా సందర్భాల్లో మండలి వాళ్ళు అడుగుతూ ఉండేవారు, బాబా అది మాకు ఇచ్చేవారు. మీరు లాభం లేదనేవారు. తప్పదు, నేను ఒక్కడిని భరించాలి అని అనేవారు బాబా. అది మేము తట్టుకోవడం కూడా మాకు కష్టంగా ఉండేది. ఎందుకని ఆయన బాధపడుతూ ఉంటే చూడడం ఇంకా కష్టంగా ఉండేది. వీ ఫెల్ట్ కంప్లీట్లీ హెల్ప్లెస్ అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఫెల్ట్ దట్ ది దర్శన్ ప్రోగ్రామ్ షుడ్ బి క్యాన్సిల్డ్. డేట్లు ఇచ్చేశారు, అందరినీ రమ్మన్నారు, సర్క్యులర్స్ వెళ్ళిపోయినాయి, ఏ ఊరు నుంచి ఎంతమంది వస్తున్నారు ఇవన్నీ అరేంజ్మెంట్ వాళ్ళ లిస్టులు తయారు చేసేస్తున్నారు. బాబా నువ్వు ఎలా కుదురుద్దు, వద్దు క్యాన్సిల్ చేసేద్దామని ఒత్తిడి తీసుకురావడం మొదలెట్టారు మండలి వాళ్ళు. బాబా పరిస్థితి, బాబా హిమ్సెల్ఫ్ వుడ్ ఎక్స్ప్రెస్ డౌట్స్ అగైన్ అండ్ అగైన్. బాబా అనుకోడు, ఎలా కుదురుదు, నాకు చూస్తే ఎలా ఉంది, ఆ దర్శనం ఎలా ఇవ్వగలను నేను అని ఆయన మళ్ళీ గడిగడికి అంటూ ఉండేవాడు. ఆయన సందేహం, ఎలా కుదురుద్దంటే 4 రోజులు దర్శనం అన్నాం, 5 రోజులు దర్శనం అన్నాం, పొద్దున్న నుంచి రాత్రి వరకు అబ్బే కష్టమే అనేవారు. మాట మాటకి ఆ సందేహాన్ని వెలిబుచ్చుతూ ఉండేవారు. యాజ్ టు హౌ హీ కుడ్ అటెండ్ ది దర్శన్ ప్రోగ్రామ్. నేను చేయగలనంటావా, నీకు అనిపిస్తుందా ఇలా ఉండే దర్శనం ఇవ్వగలనా అంటూ ఉండేవారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్, వెన్ వీ సజెస్టెడ్ దట్ ద లవర్స్ వుడ్ నాట్ మైండ్ ఇఫ్ యూ క్యాన్సిల్ ఇట్, అప్పుడు బాబా నువ్వు ఒక్క సర్క్యులర్ పంపించి బాబా ఆరోగ్యం సహకరించని కారణంగా ఇది మళ్ళీ వాయిదా వేస్తున్నామంటే ఒక్క ప్రేమికుడు కూడా ఏమనుకోడు.
అయ్యో బాబాకి బాగాలేదు, మరి ఏం పర్వాలేదు, మేమందరం క్యాన్సిల్ చేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ చేద్దాం అని ప్రతివాడు రెడీగా సిద్ధంగా ఉంటాడు అని మేము నచ్చ చెప్పాం బాబాకి. బాబా వుడ్ రిఫ్యూజ్. చిచి, అలా చేయకూడదు, అలా చేయకూడదు మనం, అంతమందికి ఆశ కల్పించి అలా చేయకూడదు మనం అనేవారు. సేయింగ్ ద దర్శన్ మస్ట్ హ్యాపెన్ యాజ్ హిజ్ లవర్స్ వాంటెడ్ ఇట్. పాపం ఎన్ని ఏళ్ల బట్టి అడుగుతున్నారు, ఒక్కసారి దర్శనం ఈ బాబా ఈ బాబా ఈ బాబా అని. మరి నేను అలా చేయకూడదు, ఇద్దామని దర్శనం జరిగి తీరవలసిందే అనేవారు. A few moments before the darshan began, Baba would be so frail that he would have to be supported and carried to the stage. 2 క్షణాల ముందు చెప్తుందన్నమాట మణి, ఇక దర్శనం మొదలవుద్ది. సరిగా 10 గంటలకు బాబా స్టేజ్ ఎక్కుతారు అనుకున్నాం. 9:50 అయింది. నువ్వు ఇలారా పట్టుకో, నువ్వు ఇలారా పట్టుకో అనేవారు బాబా. ఎందుకని కాలు పట్టలేదు, అసలు ఈ చెయ్యి నడవటం లేదు, నేను అసలు కాలు వేయలేకుండా ఉన్నాను అనేవారు. పట్టుకోమని. హీ వుడ్ హ్యావ్ టు బి సపోర్టెడ్ అండ్ క్యారీడ్ ఆన్ టు ద స్టేజ్. స్టేజ్ మీద కూడా యువతలో కూడా పట్టుకొని ఆ బాబాని అలాగా నడిపించుకుని తీసుకువెళ్ళేవాళ్ళం. బట్ యాజ్ సూన్ యాజ్ యు వాక్ టు ద స్టేజ్, ఇలాగ స్టేజ్ ఎక్కి 2 అడుగులు ముందుకు వేశాడో లేదో ఆయన, ఆల్ ద ఫ్రెయిల్నెస్ వుడ్ డిసపియర్. స్విచ్ నొక్కేసేవాడు. ఆయనలో ఉన్న భగవంతుడు సజీవంగా వెలిగిపోతూ వచ్చేసేవాడు. అయిపోయింది మొత్తం. ఇప్పటి వరకు ఉన్న లక్షణాలు సంపూర్ణంగా అదృశ్యం అయిపోయాయి. ఆల్ ద వీక్నెస్ దట్ వీ సా మూమెంట్స్ బిఫోర్ వ్యానిష్డ్. మేము అప్పుడు దాకా చేతులు పట్టుకునే వాళ్ళం, తీసేయను మామూలుగా చేతులు ఊపేస్తున్నాడు, కాళ్ళు ఊపేస్తున్నాడు, హడావుడిగా ఉంది. ఏమైపోయింది ఈయనకి ఇప్పుడు దాకా అపశోభాలు పడ్డాడు ఈయన, ఏమైపోయిందని మేము ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. బాబా హ్యాడ్ సడన్లీ టర్న్ ఆన్ ద పవర్ ఆఫ్ హిజ్ డివినిటీ. ఆయన తనలో ఉన్న దివ్యత్వము అనే శక్తిని మేల్కొల్పేశాడనమాట. ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ హిజ్ లవర్స్. ఎందుకని? తన ప్రేమికులు తన దివ్య తేజస్సుని ఆస్వాదించడానికి వచ్చారు పాపం వీళ్ళు, వాళ్ళ కోసమని ఆ బటన్ నొక్కేశాడు ఆయన. హీ వుడ్ బి బీమింగ్, గ్లోయింగ్ అండ్ షైనింగ్ హీజ్ డివైన్ రేడియన్స్ ఆన్ ద మాసెస్. ఆ జన బాహుల్యం మీద తన దివ్య తేజస్సును కురిపించేసేవాడు. హిజ్ వాక్ బికేమ్ స్ప్రైట్లీ అండ్ హిజ్ పేల్ చీక్స్ బ్లూమ్డ్ ఇన్ టు రోజీ గ్లో. ఆ కాళ్ళు కూడా అట్టాక 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 అమ్మని పడుతూ ఉండేవాడు ఆయన నడుస్తుంటే, మామూలుగా ఇలా కుంటుతూ ఉండేవాడు. అలాగే పాలిపోయి వడిలిపోయిన ఆయన బొగ్గలు గులాబీ రంగులోకి మారిపోయి మెరిచిపోతూ ఉండేవాడు. ద ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ అన్బిలీవబులీ కంప్లీట్. ఇది మీరు చూసి తీరవలసిందే తప్ప లేకపోతే నమ్మరు మీరు. అలాగే మారిపోయేవాడు. ఇన్ దట్ మూమెంట్ ద గాడ్ మ్యాన్ వాజ్ ప్లేయింగ్ ద పార్ట్ ఆఫ్ గాడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హిజ్ లవర్స్. దైవీ మానవుడైనటువంటి అవతార పురుషుడు అటువంటి క్షణాలలో తన మానవత్వమును పూర్తిగా విడిచిపెట్టి తనలో ఉన్న భగవంతుడే పూర్తి హాజరుతో మెరిసిపోతూ ఉండేవాడు. ఎందుకని? తన ప్రేమికుల కోసం. ఇట్ వాజ్ సచ్ ఎ జాయ్ టు సీ బాబా ఇన్ దట్ స్టేట్, సంథింగ్ దట్ వన్ కెనాట్ డిస్క్రైబ్. అంటే మేము కూడా మాటల్లో చెప్పలేము, అది చూసి తీరవలసిందే. మెహ్రా ఎప్పుడు బాబా గురించి ఇదే చెబుతూ ఉంటుంది ఆవిడ. మెహర్ పుస్తకం చూసినా కూడా ఏమన్నా పెయింటింగ్స్ పట్టుకెళితే ఇలా తీసి పక్కనెట్టేసేదట ఆవిడ. వద్దు, మనం ఏదో మా ఊళ్ళో చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి ఈయన వేసాడు, ఫోటో చూపెడితే పర్వాలేదనేది. ఎందుకని? ఆయన దివ్య తేజస్సుని ఎవడు దాన్ని చూపించలేడు, అది ఆయన ఒక్కడే చూపించాలి, ఇవేవి లాభం లేదనేది ఆవిడ. ఫోటో చూపించినా కూడా కదలకుండా ఉంది. ఏముంది ఇందులో? బాబా కదలటం లేదు దీనిలో, ఇది కాదు బాబా. అయితే వీడియో ఫిల్మ్ చూసి కొంతవరకు బెటర్ ఇది అనేది ఆవిడ. అంటే ఆ తేజస్సు, ఆ కదలిక, మూమెంట్, అది ఆ అవతారుడికి ఒక్కడికే ఉంటుంది. అది మనం ఎవరు వర్ణించలేము, చూసి తీరవలసినదే అని మణి చెప్తారు. కూడా మండలి వాళ్ళకు కూడా నెలల తరబడి బాబా నీరసం చూసున్నారు, వీళ్ళు నిర్ఘాంతపోతూ ఉండేవారు ఆ వైభవం చూసి. వన్ విష్డ్ దట్ బాబా వుడ్ రిమైన్ ఇన్ సచ్ ఏ స్టేట్ ఆల్వేస్. అబ్బా, ఇలాగే ఉండిపోతే బాబా ఎంత బాగుంటుందో అని వీళ్ళందరూ కూడా
అనుకుంటూ ఉండేవారు మండలి వాళ్ళు. బట్ ఇట్ వాజ్ నాట్ టు బి. కానీ అలా ఉండేది కాదు. ద మూమెంట్ ద దర్శన్ ప్రోగ్రామ్ వాజ్ ఓవర్ అండ్ వీ హ్యాడ్ బాబా టు అవర్ సెల్ఫ్, దెన్ వీ హ్యాడ్ నో ఫేస్ ద మ్యాన్ సైడ్, వీ హ్యావ్ టు ఫేస్ ద మ్యాన్ సైడ్ ఆఫ్ ద గాడ్ మ్యాన్. అందరికీ వీడుకోలు చెప్పేసేవాడు ఆయన. చెప్పేసి ఆ మెట్లు దిగి కానీ మళ్ళీ జారబడి, మళ్ళీ ఆ దైవీ మానవుల్లో ఉన్నటువంటి మానవుడు మా మీద జారబడిపోయేవాడు. మేము మళ్ళీ మోచుకొని ఈయన సపోర్ట్ చేసి ఆ మంచం దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకి జబర్జీలు చేసేవాళ్ళు, కాళ్ళు నొక్కేవాడు. ఆల్ ది ఏక్స్ అండ్ పెయిన్స్ వుడ్ రీఅపియర్. అప్పటి వరకు ఆయనకున్న నొప్పులు ఇవన్నీ మొత్తం వచ్చేసేవి ఫుల్గా, పూర్తి శక్తితో తిరిగి ఆయనకి వచ్చేసేవి. అండ్ సో ఆల్సో హీ సఫరింగ్. ఆయన బాధ కూడా, ఆయన ఎక్స్ప్రెషన్ చాలా భయంకరంగా ఉంటుంది. బాబా నేను సఫర్ అవుతున్నాను అని చెప్పేటువంటి ఎక్స్ప్రెషన్ మనీ బాగా ఎక్కడ నొప్పి వస్తుంది ఇవన్నీ చెప్తూ ఉండేవారు బాబా. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ద ట్యాప్ వాజ్ షట్ ఆఫ్. ఆయనలో ఉన్న దేవుడని ట్యాప్ను అప్పుడు దాకా కురిపించేసాడు ఆయన వరద కింద. ఆ ట్యాప్ కట్టేసేవాడు ఆయన, ఆపేసేవాడు ఆ ట్యాప్. ద డివైన్ ఫ్లో వుడ్ స్టాప్. ఆయనలో నుంచి ఆ దివ్యత్వపు వరద ఆగిపోయింది. వీ హ్యాడ్ టు ఫేస్ దిస్ అండ్ హెల్ప్ హిమ్ యాజ్ బెస్ట్ యాజ్ వీ కుడ్. కానీ తప్పదు మాకు మండలి వాళ్ళుగా భరించవలసిందే ఇది. ఆయన కష్టము ఏమీ చేయలేము, ఏమీ ఉపశమనం కలిగించలేము. కానీ ఆయన అది అలాగ తట్టుకుంటూ ఉంటే మేము కూడా ఆయనతో పాటు తట్టుకోవలసిందే, గత్యంతరం లేదు. దిస్ వాజ్ అవర్ లాట్. భగవంతుడు మన తలరాత ఇలాగ రాశాడు, మన విధి ఇంతే. ఆయనకి ఏం సాయం చేయలేం, కానీ ఆయన కష్టాన్ని భరిస్తూ ఇలాగే మనం ఓర్పు వహిస్తూ ఉండాలి. కానీ వచ్చిన జనబాహుళ్యానికి మాత్రం ఆయన దివ్యత్వం కురిపించేశాడు. ఆయన మహానందంగా వెళ్ళిపోయారు. అబ్బబ్బబ్బా బాబా అన్ని చూసి తీరాలి సార్ మీరని వాడు మన ఊళ్ళకి వచ్చి 1955లో వెళ్ళాను, 58లో వెళ్ళారు. కానీ యాక్చువల్గా బాబా పరిస్థితి వీళ్ళకే తెలుసు, ఆ మండలి వాళ్ళకి తెలుసు ఆయన కష్టం. ఇట్ వాజ్ ద ప్రైజ్ దట్ వీ హ్యాడ్ టు పే ఫర్ బీయింగ్ గివెన్ ద ప్రివిలేజ్ ఆఫ్ హిస్ ఇంటిమేట్ కంపెనీ. ఆయన సన్నిధానములో జీవించేటువంటి ఆ భాగ్యం భగవంతుడు మాకు ఇచ్చినందుకు మేము దానికి చెల్లించవలసిన వెల ఏమిటయ్యా అంటే, ఇదిగో ఆయనతో పాటు ఆ కష్టాన్ని భరించవలసినదే. ఆయన సన్నిధానం కావాలంటే తప్పదు, మరి ఇది భరించాలి. సో వెన్ ద దర్శన్ ప్రోగ్రామ్ విచ్ లాస్టెడ్ ఫర్ సెవరల్ డేస్ వుడ్ ఎండ్, బాబా రిట్రీటెడ్ టు హిజ్ లైఫ్ అండ్ వర్క్ విత్ ఎ మండలి ఎట్ మేరాజార్. సో ఇలాగ వారం రోజులు లేకపోతే 15 రోజులు 3 వారాలు ఇలాగ దర్శనం కార్యక్రమం ఉండేది. అయిపోయాక పదండి పోతాం మన ఊరికనేవాడు ఆయన. మళ్ళీ మేరాజాద్ వచ్చేసేవాడు, మళ్ళీ ఈ మండలి వాళ్ళతోనే ఆయన వ్యవహరిస్తూ ఉండేవాడు. ఈ యూనివర్సల్ వర్క్ కంటిన్యూడ్ అన్అవేటెడ్. ఆయనకి ఎక్కడ విశ్రాంతి లేదు పాపం ఆయన విశ్వ కార్యక్రమంలో. అది నిరంతరాయంగా అలా సాగుతూనే ఉండేది. అండ్ ఇంటెన్స్లీ వెరీ పాసింగ్ డే. రోజు గడిచే కొద్ది ఇంకా పెరిగిపోయేది. దర్శన్స్ వర్ నాట్ పర్మిటెడ్. అసలు దర్శనాలు లేవు, ఇచ్చేవారు కాదు బాబా దర్శనాలు. నెవర్దిలెస్ వన్స్ ఇన్ ఎ వైల్ సమ్ లక్కీ లవర్ వుడ్ గెట్ త్రూ ద నెట్ అండ్ బీ గివెన్ ది ఆపర్చునిటీ ఆఫ్ హిస్ దర్శన్. ఇప్పుడు పెద్ద వలలు వేసేస్తారు చూడండి. ఆ వలలో ఉన్నప్పుడు దగ్గరికి ఎవడో రాలేడు, కానీ ఎక్కడో ఒకటి మాత్రం దోమతర వేసుకున్నా ఒక్క దోమ మాత్రం దూరిపోతూ ఉంటుంది ఎక్కడి నుంచో పైకి లేచినప్పుడు. అలాగే ఎవడో ఒక అదృష్టవంతుడైన ప్రేమికుడు దూరిపోయి లోపలికి వచ్చేవాడు బాబా దర్శనానికి. వాడు మాత్రం దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. వన్ సచ్ లవర్ హూ హ్యాడ్ ట్రావెల్ ఫార్ అండ్ వైడ్ టు టేక్ బాబా దర్శన్ వాజ్ గివెన్ సచ్ అన్ ఆపర్చునిటీ. అలాంటి ఒక సన్నివేశం చెప్తాను. వాడు పాపం ఎంతో దూరం నుండి ఒక్కసారి బాబాని ఆ మొహం చూసి వెళ్ళిపోదామని ఆశతో వచ్చాడు వాడు. ఆఫ్టర్ మీటింగ్ బాబా హూ ఇంక్వైర్డ్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ జర్నీ, ద లవర్ హ్యాపెన్ టు కమెంట్ దట్ హీ వుడ్ బి లీవింగ్ ఫర్ ద హిమాలయాస్. బాబా దర్శనానికి వచ్చాడు, బాబా కలుసుకున్నాడు. బాబా ఇలా ప్రశ్నించారు వాడిని, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి కథ, ఎక్కడికి వెళుతున్నావు, ఏంటి అని అడిగారు బాబా. ద లవర్ హ్యాపెన్ టు కమెంట్ దట్ హీ వుడ్ బి లీవింగ్ ఫర్ ద హిమాలయాస్. నేను ఇక నుంచి హిమాలయాలకి వెళ్తాను నేను అని చెప్పాడు వాడు. బాబా ఆస్క్డ్ హిమ్ యాజ్ టు వై హీ వాంటెడ్ టు గో టు ది హిమాలయాస్. ఏముందో అక్కడ హిమాలయాల్లో, ఎందుకో నువ్వు హిమాలయాలకి వెళదామనుకుంటున్నావు, ఎందుకో అని బాబా అడిగాడు. హీ రిప్లైడ్ దట్ ది హిమాలయాస్ వర్ పీస్ఫుల్ అండ్ సెరీన్.
వాడు అన్నాడు, అబ్బా ఎంత నిర్మలంగా ఉంటాయి, ఎంత ప్రశాంతంగా ఉంటాయి హిమాలయాలు. అండ్ సో హీ వాంటెడ్ టు ఎంజాయ్ దట్ సెరెనిటీ. ఆ నిర్మలత్వమును, ఆ ప్రశాంతతను నేను అనుభూతి పొందుదామని హిమాలయాలకి వెళుతూ ఉన్నాను అన్నాడు. బాబా గెస్చర్డ్ అండ్ సెడ్. సౌందర్యతో బాబా చెప్పాడు, వెరీ గుడ్, అలాగా బాగుందో. ఇట్ ఈస్ ట్రూ దట్ ది హిమాలయాస్ ఆర్ పీస్ఫుల్ అండ్ సెరెన్. నిజమే సుమా, చాలా ప్రశాంతంగా ఉంటాయి, చాలా నిర్మలంగా ఉంటాయి హిమాలయాలు, కరెక్ట్. బట్ డూ యూ థింక్ యూ విల్ ఫీల్ దట్ సెరెనిటీ ఓవర్ దేర్? కానీ నీవు కూడా ఆ హిమాలయాలాగే అంత ప్రశాంతతను పొందగలను అని అనుకుంటున్నావా? ఇట్ విల్ నాట్ బి సో. అది నీ వల్ల కాదు. బికాజ్ యూ విల్ బి టేకింగ్ యువర్ మైండ్ విత్ యూ. ఎందుకు వల్ల కాదంటే, నీవు కూడా కోతిని ఎండబెట్టుకుని వెళ్ళినట్టుగా నీ మనసును కూడా పట్టుకుని వెళుతున్నావు అక్కడికి. అందుకని అది ప్రశాంతంగానే ఉంది హిమాలయం, కానీ నీవు మాత్రము ఆ ప్రశాంతతను అనుభూతి పొందలేవు. యూ విల్ బి క్యారింగ్ ది బర్డన్ ఆఫ్ యువర్ సంస్కారిక్ లోడ్ విత్ యూ. నీ మనసు అంటే ఏమిటి? నువ్వు దాచుకున్న సంస్కారముల మూటలు, అవన్నీ నెత్తి మీద పెట్టుకునే వెళ్తావు నువ్వు అక్కడికి, నీ కూడా మోసుకెళ్తావు దీన్ని. విచ్ విల్ గివ్ యూ నో రెస్పెక్ట్. అవి నిన్ను కుదురుగా ఉండనివ్వు, లోపల నుంచి దొలుస్తూ ఉంటాయి నిన్ను ఆ సంస్కారాలు. అవి యూ విల్ ఈవెన్చువల్లీ ఫీల్ డిసల్యూజన్డ్ అండ్ డిసప్పాయింటెడ్ ఫర్ నాట్ ఫైండింగ్ సెరెనిటీ దేర్. ఇవి ఆఖరికి నిన్ను దొలిచి 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 అనవసరంగా నేరకపోయి వచ్చే హిమాలయానికి, అమ్మ నా వల్ల కాదు అనుకుని నువ్వు నిరుత్సాహంతో నిరాశతో నువ్వు వెనక్కి వచ్చేయవలసి ఉంటుంది అని బాబా ఆ సందర్భంగా చెప్పారు. చందమామ రావే, జాబెల్లి రావే పాటలు పాడుకుంటూ మనమంతా ఏదో ఉంది అని అనుకుంటూ ఉండేవారు. వెళ్ళు చీటి ఏమీ లేదు అక్కడ. మొన్నటి రోజున ఇది ఆపినప్పుడు ఒక చాప్టర్ మధ్యలో ఉన్నాం. బాబాస్ డివైన్ రేడియన్స్, బాబా యొక్క దివ్య తేజస్సు అనేటువంటి చాప్టర్ చదువుకుంటూ ఉన్నాం. దానిలో సోదరి మణి బాబా గురించి ఏం చెప్పిందంటే, బాబాలో దైవము మానవుడు, దైవీ మానవుడు అంటాం కదా, అంటే గాడ్ మ్యాన్. ఒక దేవుడు ఉన్నాడు, ఒక మానవుడు ఉన్నాడు. మండలి వాళ్లతో వ్యవహరిస్తున్నంతసేపు ఆయనలో ఉన్న ఆ మానవ పార్శ్వము దాన్నే చూసేవాళ్ళం మేము. ఎప్పుడూ అపసోపాలు పడుతూ ఈ ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందో ఎలాగో అని ఆయన ఒక మామూలు మానవుడిలాగే వ్యవహరించేవాడు. కానీ ప్రజాదర్శనం ఇచ్చేటువంటి ఆ సందర్భంలో మాత్రం ఒక్కసారిగా ఆయనలో ఉన్న దైవత్వము అనే పార్శ్వము బయటకు వచ్చేసాడు. మెరిసిపోతూ ఉండేవాడు, నీరసం లేదు, తేడా లేదు, అనారోగ్యం లేదు, అంతా అయిపోయి ఆ దర్శనం అయిపోగానే మళ్ళీ జారబడిపోయేవాడే. అలాగా మా తలరాత ఇలాగే ఉంది. మండలి వాళ్ళు అయినందుకు ఆయనలో ఉన్న మానవ పార్శ్వమని మేము ఎక్కువగా ఆస్వాదించాము. ఇరిచ్ బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత రోజుల్లో ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉండేవారు. మండలి వాళ్ళతో బాబా అనేవారట, బాబా ఎప్పుడు నీలో ఉన్న ఆ మనిషినే చూస్తున్నాం మేము, ఆ దైవాన్ని ఎప్పుడు చూస్తాం అనేవారట. నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత నా ప్రేమికులు నా దర్శనం కోసం వచ్చినప్పుడు వాళ్లలో నా దైవత్వాన్ని నీవు చూడగలవు అని బాబా చెప్తూ ఉండేవారు. గుర్తుందని ఇరిచి ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉండేవారు. అంచేత వీళ్ళంటే చాలా ఆతృతగా ఉండేవారు. ప్రేమికులు రాగానే టకటకటక మండలి వాళ్ళందరూ. ఎందుకని వాళ్లలో బాబా యొక్క దైవత్వాన్ని చూసేటువంటి అవకాశం అక్కడే దొరుకుతుంది అని బాబా చెప్పారు. ఆ దర్శనానికి వచ్చిన వాళ్లలో ఒకడు యువకుల్లాగా ఉన్నాడు. ఏమైతే ఎక్కడి నుంచి వస్తున్నావు? చాలా దూరాలు తిరుగుతున్నాను, నేను హిమాలయాలకు వెళ్ళాలి అన్నాడు. ఎందుకు హిమాలయాలకు ఏమిటి కథ అని అడిగారు బాబా. అడిగితే అక్కడ చాలా నిర్మలంగా ప్రశాంతంగా చీమ చిట్టుకుమంటే వినిపించే అంతలా ఉంటుందట, నిశ్శబ్దంగా అన్నాడు. బాబా అన్నారు, అలాగే ఏం ఉండదు అన్నారు. ఎందుకని అన్నాడు. ఎందుకంటే నీ కూడా నీ మనసును కూడా తీసుకుని పోతున్నావు కదా, అందుచేత అలా ఉండదు, అంతా గందరగోళంగానే ఉంటుంది అక్కడ, ఇది నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే బాగుండదు అన్నారు. అందుచేత నువ్వు హిమాలయాకి వెళ్ళినంత మాత్రం చేత నీ గందరగోళము నీ కూడా ఉండక తప్పదు అని చెప్పారు. యూ విల్ బి క్యారింగ్ ద బర్డన్ ఆఫ్ యువర్ సంస్కారాస్ విచ్ విల్ గివ్ యూ నో రెస్పెక్ట్.
నీ మనసులో మూటలు ఉన్నాయి, సంస్కారాల మూటలు, ఇవన్నీ పట్టుకుపోతావు, అవన్నీ దొలుస్తూనే ఉంటాయి నిన్ను. నేను కుదురుగా ఉండనివ్వవు. యూ విల్ ఈవెన్చువల్లీ ఫీల్ డిసిల్యూషన్ అండ్ డిసప్పాయింటెడ్ ఫర్ నాట్ ఫైండింగ్ సెరెనిటీ దే. ఆఖరికి ఒక రోజున ఇదే అంటారా బాబు, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలలేదు అని అంటారు సామెత మనకి. అలాగే ఇదేదో హిమాలయాల్లో ప్రశాంతంగా ఉన్నాయండి, ఇక్కడ కూడా ఇవి తినేస్తూనే ఉన్నాయి, అబ్బాయి లాభం లేదండి హిమాలయాస్ అని నువ్వు తెలుసుకుంటావు. మనీ ఫాదర్ ఫర్ ఎ మూమెంట్ అని అడ్రస్సింగ్ ద క్రౌడ్ సైడ్. కాసేపు మణి ఈ విషయం చెప్తూ ఆగి మళ్ళీ ఇలా చెప్పింది. బై గోయింగ్ టు ది హిమాలయాస్ యూ వుడ్ హ్యావ్ డిస్ట్రాయిడ్ ద సిరీన్ ఇమేజ్ ఆఫ్ ది హిమాలయాస్ ఇన్ యువర్ మైండ్. హిమాలయాలకు వెళ్ళకముందు నీ మనసులో అబ్బా హిమాలయాస్ అంటే ఆహా అని ఒక మంచి అందమైన అభిప్రాయాన్ని నీ మనసులో నువ్వు దాచుకున్నావు. యు ఆర్ బెటర్ ఆఫ్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ లవింగ్ బాబా మోర్ అండ్ మోర్. అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయి బాబాని మరింతగా ప్రేమించుంటేనే నీకు బాగుండి ఉండేది. ఇన్ దిస్ మేనర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు ఫీల్ టైర్డ్ అండ్ ఫెడ్ అప్ విచ్ ఈజ్ మోస్ట్లీ బికాజ్ ఆఫ్ ది మైండ్, యూ కెన్ అట్లీస్ట్ ఎంజాయ్ బై ఇమాజినింగ్ ది హిమాలయాస్ అండ్ ఇట్స్ సెరెనిటీ. ఇక్కడ అలిసిపోయినప్పుడల్లా హిమాలయాలను జ్ఞాపకం తెచ్చుకుని అబ్బా అంత అక్కడంత బాగుంటుందట అని నువ్వు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడే ఉండి అక్కడికి వెళ్లకుండా ఉండి, అక్కడికి వెళ్ళిపోతే ఏమి లేదు ఇక్కడ తెలిసిపోయింది. చంద్రుడి మీదకి వెళ్ళనంతసేపు ఏముందో అనుకునేవాడు. చంద్రుడి మీదకి ఒక రాకెట్ వేసి వెళ్ళొచ్చారు, ఏమి లేవు రాళ్ళు తప్పారు, ఓ రాయి